మాతృదేవోభవ. నీ ఆశావక దృక్సరోజలములన్ నిత్యమునే మున్గి. జగన్మాత నీ ఆశావక దృక్సరోజలములన్ నిత్యమునే మున్గి. ఈ స్థాయిన్ బొడగంటినంచని మహాసంతోషమున్ పొందెదన్. ఈ స్థాయిన్ బొడగంటినంచని మహాసంతోషమున్ పొందెదన్. గేయంబున్నను గాయముల్ తొలగునే గీర్దేవత. గేయంబున్నను గాయముల్ తొలగునే గీర్దేవత. తాత్విక స్థాయిన్ నాకుననుగ్రహించి. తాత్విక స్థాయిన్ నాకుననుగ్రహించి. జనికిన్ సార్థక్యమున్ గోర్పుమా. తాత్విక స్థాయిన్ నాకుననుగ్రహించి. జనికిన్ సార్థక్యమున్ గోర్పుమా. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 432వ భాగానికి స్వాగతం పలుకుతుంది. ఇప్పుడు నిజంగానే మన ప్రార్థనా పద్యానికి తగినట్టే ఆశావహ దృక్సరోజలములను అమ్మవారి చిత్రపటం కేసి చూస్తూ ఉంటే ఆవిడ కళ్ళకేసి చూస్తే ప్రధానంగా ఒక ఆశావహ దృష్టి మనకి జీవితం పట్ల కలుగుతుంది. ఎప్పుడు జీవితంలో భయం కలిగినా నిరాశ కలిగినా వెంటనే పూజామందిరంలోకి వెళ్ళిపోవాలి. ఇంట్లో మిగిలిన గదులు ఉన్నా లేకపోయినా పూజ గది ఉండాల్సిందే. అక్కడ మన ఇష్టదైవం సహా ఏవో 4-5 పటాలు పెట్టాల్సిందే. ఈ మధ్య కొందరు కొత్తగా మొదలుపెట్టారు. ఎవరో గురువుగారు దొరుకుతారు వీరికి. ఇక ఆ గురువుగారి బోధనలు వింటారు. ఆ గురువుగారు ఫోటో పెట్టి మిగిలినవన్నీ తీసేస్తున్నారు. చాలా పొరపాటు పని ఇది. ఈ గురువు చెప్పింది ఎవరి గురించి? ఆ దేవతలు లేకుండా ఈ గురువు ఎక్కడి నుంచి వచ్చాడు అసలు? ఇక ఎక్కడి నుంచి గురువు భార్య, గురువు తల్లి, గురువు మేనమామ అందరూ ఎక్కువైపోయారు. అసలు హిందూ ధర్మంలో ఈ కర్మ లేదు. దేవుడు నేరుగా మనకు దొరుకుతాడు. దేవుడు శిష్యుడు, దైవపుత్రుడు, దేవుడు మేనల్లుడు, దేవుడు బావమరిది మనకు అవసరం లేదు. నేరుగా దేవుడు, నేరుగా భక్తులు. అద్వైతం. ఆరాధనలో ద్వైతం, అంతిమంగా అద్వైతం. ఆరాధన చేయాలి కాబట్టి విడిగా ఉన్నామని భావిస్తున్నాం. నిజానికి లేవు. ఆయన భావించట్లా, మనం భావిస్తున్నాం. విడిగా ఉండాలని అనుకుంటున్నాం మనం, అందుకే భావిస్తున్నాం. ఆ అనుకోకపోవడమే అహంకార రాహిత్యం. నిరహం అంటే అర్థం అది, నిర్మమ అంటే అర్థం అది. పూజలు మమ అనుకో అంటారు. కొన్నేళ్ళు అయ్యాక ఆ మమ పోవాలి. ఇంకా వారంటారు మరి పురోహితులు వారి కర్తవ్యం వారు చేయాలి కదా, వారు అనుకోమంటారు. వైరాగ్యం అంటే ఆయన కర్మకాండే ఉంటుంది ఇంకా. కానీ ఈ చేస్తున్న యజమానికి క్రమంగా ఎన్నాళ్ళు ఈ మమ కాదండి, అదో భ్రమ పోని. ఆ స్థితి మానసికంగా రావాలి. ఏదో పైకి ఏదో అన్నా వ్యవహారం కోసం రావాలి. అందుకని ఎప్పుడు ఆ దేవతల దృష్టిలో మనం నిజంగా చిత్రపటాలు 4 పెట్టుకోండి. మన సరస్వతి, లక్ష్మి, విష్ణువు, రాముడు, కృష్ణుడు, శివుడు ఎందుకు మానేస్తామండి అని పెట్టుకుంటాం. ఇలవేలు పౌరు ప్రధానంగా అది మానకూడదు. అక్కడ పూర్వం నుంచి వస్తున్న అత్తగారి కాలం నుంచి తాతగారి కాలం నుంచి వస్తున్న ఆచారం ఏదో మన ఇంట్లో రోజు ఈ అభిషేకం అలవాటమ్మా, ఈ పూజ అలవాటమ్మా, లేకపోతే ఈ స్తోత్రం అలవాటమ్మా అంటారు. అది మానకూడదు. అది ఇలవేలుపు. ఇలవేలుపు అంటే బ్రాహ్మణుడు అని కూడా అర్థం ఉంది. ఇల భూమి, వేలుపు దేవత. భూసురుడు అంటే బ్రాహ్మణుడే కదండి. ఇలవేలుపు అంటే బ్రాహ్మణుడు కూడా. బ్రాహ్మణుడు మార్చామా? మన ఇంటికి ఎప్పుడు వచ్చినా బ్రహ్మగారు మీరే రావాలండి. వారి తర్వాత మళ్ళీ వారి అబ్బాయే. సరే, ఆ అబ్బాయిలు ఇంజనీరింగ్ చేస్తే ఇంక మనం చేసేది ఏం లేదు కానీ, లేకపోతే వారి అబ్బాయే. కుల పురోహితులు అంటారు. అందుకని ఈ వంశానికి ఆ వంశం లెక్క. అలాగా ఇలవేలుపైన కుల పురోహితుడిని మార్చానంటే ఇలవేలుపైన దైవాన్ని కూడా మార్చకూడదు. అంతగా ఈ గురువుల మీద ఏదైనా గౌరవం ఉంటే ఆయన ఫోటో కూడా పెడతాం ఓ పక్కనే, అంతే. ఇంకా అది ప్రధానమే. మిగిలినవి కాకపోతున్నాడు అహంకారం వచ్చేస్తుంది. రేపు పొద్దున నేను వెళ్ళిపోతాడు పైకి, తర్వాత ఇంకా పోయింది, మళ్ళీ నమ్మకం పోయింది మనకి. ఆయన పైకి వెళ్ళిన మమ్మల్ని కాపాడుతూ ఉంటారండి. ఆమె ఇంతకుముందు పైకి వెళ్ళిన వాళ్ళు ఎందుకు కాపాడరు? ఏమీ లేదు. కొత్త నమ్మకాలు మనకు సరదాగా ఉంటే కొత్త ఒక వింత, పాత ఒక రోత అని, అంతకంటే వెళ్ళా. సనాతన సంప్రదాయం అది కాదు. నీకు పాత దాని మీద నమ్మకం లేకపోతే కొత్త దాని మీద వచ్చిన నమ్మకం కూడా ఉండదు. కొంతకాలానికి పోతుంది. అది కూడా నమ్మగలిగితే దాన్నే నమ్మొచ్చు. అలా ప్రార్థన చేస్తేనండి ఎప్పుడు కూడా ఇప్పుడు జరగబోయే ఘట్టం మీరు పరిశీలించండి, ఏం జరుగుతుందో అది అర్థమవుతుంది. ఖచ్చితంగా భగవంతుడు శుభశకునాల రూపంలో కొన్ని తోచేలా చేస్తాడు మనకి, అంత నిరాశలో పడిన వాళ్ళకి. ఇంకా
కూసిన ప్రతి పిట్ట కోతని, కదిలిన ప్రతి జంతువు కదలకని మనకే అనుకుని ఊహించుకుని ఆ ఊబిలో కూరుకుపోకండి. మళ్ళీ నేను ఖచ్చితంగా చెబుతాను ఆ విషయం. అది ఇటువంటివి చెప్పేటప్పుడు మా ప్రవచనకర్తలు చాలా జాగ్రత్తగా ఉండాలి. కవులేనా అంతే. కవులు కావ్యాల్లో చాలా వర్ణిస్తారు ఇలాగ. రాముణ్ణి, సీతని, కృష్ణుణ్ణి, రుక్మిణిని కూడా ఏదో పెట్ట కూస్తే సంతోషించినట్టు ఎడం భుజం వదిలింది, కుడి భుజం వదిలింది ఏవో చెప్తారు. అవి ఎప్పుడు కావ్యాల్లో ఆ సెంటిమెంట్లు చాలా బాగుంటాయి. సినిమాల్లో కూడా సెంటిమెంట్లు చాలా బాగుంటాయి. ఆ సెంటిమెంటల్ ఫీలింగ్ అంటారు. ఆ నమ్మకాలకి భావోద్వేగాలు లేకపోతే సినిమా ఎవడో చూడడం. కావ్యమేనా అంతే. ఆ భావోద్వేగాలను కాపాడడం కోసం చెబుతారు. ఇవన్నీ శాస్త్రాలు కావు, కానీ చాలా మధురంగా ఉంటాయి. భగవంతుడు తనను నమ్ముకున్న వాళ్ళకి నేరుగా తాను కనిపించకపోయినా ఒక్కోసారి ఆ నిరాశ నుంచి బయటపడేలా చేయడం కోసం కొన్ని శుభ సూచనలు సూచిస్తాడు, కనిపించేలా చేస్తాడు, అనుగ్రహిస్తాడు. అదే ఇక్కడ త్రిజట చెబుతుంది. చూడండి ఒక్కసారి, సీత జీవితం మారబోతోంది. మీకు ఎంతసేపు కుళ్ళు చూపులు, కుళ్ళు బుద్ధులు ఎక్కువై చూపులు కూడా కుళ్ళిపోయాయి. అంటే బుద్ధి కుళ్ళిపోతే చూపు కుళ్ళిపోతుంది. ఎందుకంటే బుద్ధి అంటే మనస్సు కళ్ళల్లోంచే కనపడుతుంది. కుళ్ళు బుద్ధి అయినప్పుడు మనం సరిగ్గా కళ్ళల్లో కళ్ళు పడి చూస్తే కుళ్ళులో కుళ్ళు కనపడుతూనే ఉంటుంది. ఆ చూపులే తెలిసిపోతున్నాయి అంటారు వెంటనే. దిష్టి అనే మాట అందుకే వచ్చింది. తెలిసిపోతుంది దిష్టి అంటే. మనం ఏదో ఐశ్వర్యాన్ని గురించి, మనం పొందిన ఐశ్వర్యాన్ని గురించి చెబుతున్నాం అనుకోండి, గెట్టని వాళ్ళ కళ్ళు మీరు చూడండి, ఖచ్చితంగా రేఖలు తెలిసిపోతాయి, ఎర్ర రేఖలు. మనకు పైకి నవ్వుతున్నట్టు కనపడతాయి, అలాగే తెలిసిపోతుండదు మన లోపల నుంచి. అవి చూపు వేరుగా ఉందంట. ఆడాళ్ళు ముందు గ్రహించేస్తారు మొగాళ్ళు ఎలా ఉన్నాయి విషయాలు. మొగాళ్ళు అంత పట్టించుకోడు. అమ్మో ఆడాళ్ళు, అమ్మో నమస్కారం, వీళ్ళ ఇల్లు బంగారంగా ఒక్క దెబ్బలో గ్రహిస్తారు. వాడు చూపు తేడాగా ఉందంటారు అంతే. వీడు మాయలో పడిపోయాడు, ఆవిడ పడదాం. అందుకే బుద్ధిశ్చాపి చతుర్గుణ. స్త్రీలకి పురుషుల కంటే 4 రెట్లు బుద్ధి ఎక్కువ ఉంది, జ్ఞానం ఎక్కువ ఉంది, గ్రహిస్తారు. అందుకని చూడండి, మీకేం తెలియట్లా. ఈవిని ఏడిపించడం అనే దాంట్లో పడి మీరు మంచి ఏం గమనించట్లా, చెడ్డ అసలు. ఆవిడకి కాదు చెడ్డ, మనకి జరగబోతోంది. ఆవిడకని శుభశకునాలే. పక్షీచ శాఖ నిలయం ప్రవిష్టక. సుందరకాండ మీకు ఆశావాదాన్ని బోధిస్తుందామో. సుందరకాండ ఉంది మీకోసం. నవజీవన వేదం ఉందని 10 సార్లు చెప్పాను నేను. ఆ విషయం ఇప్పుడు వాల్మీకి చెబుతున్నాడమ్మా, నేను కాదు. పక్షీచ శాఖ నిలయం ప్రవిష్టక పునఃపునశ్చోత్తమ సాంత్వవాది. పునఃపునశ్చోత్తమ సాంత్వవాది. పక్షీచ శాఖా నిలయం ప్రవిష్టక పునఃపునశ్చోత్తమ సాంత్వవాది. సుస్వాగతం వాచముదీరయానక. సుస్వాగతం వాచముదీరయానక. పునఃపునశ్చ ఉదయతీవ హృష్టక. పునఃపునశ్చోదయతీవ హృష్టక. పునఃపునశ్చోదయతీవ హృష్టక. ఎన్ని శుభశకునాలు కనపడుతున్నాయో మీ దుంపదగా మీరు చూడడం లేదు. కానీ అవన్నీ ఆవిడ కోసమే. మనిషిని ఆశావాదంతో బతికించాల్సింది పోయి ఆవిడ్ని కొమ్మ కొంగు వెతుక్కునే స్థితికి తీసుకొస్తారా? మీ వంశాలు నాశనం అయిపోతాయి ఏమనుకుంటున్నారా ఇక్కడ అని చెబుతోందండి త్రిజట. ఈ రాక్షస స్త్రీలలో ఇటువంటి ఒక పాత్ర ఉండడం ఎంత విచిత్రం అండి. మన జీవితమేనా అంతే. ఏదో అంతా కుళ్ళిపోయింది, ఆఫీసులో అంతా నాకు శత్రువులే, బంధువులందరూ నేనంటే ఎవరికి నచ్చదు, ఏదో అనుకుంటూ ఉంటాం. కానీ నచ్చేవాళ్ళు కొందరు ఉంటారు. ఆ ఒక్కరిని పట్టుకో ముందు. అసలు ఇంతమందికి మనం నచ్చట్లేదు అంటే మనలో ఉందండి ఆ లోపం. ఆలోచించుకోరు చాలామంది. అంతమంది లోపం ఉంటుందా? అంతమందికి మనం నచ్చట్లేదంటే మనలోనే ఉంది. అది సరి చేసుకోవాలి. మన జీవితంలోనైనా మనం ఈ నిరాశ నుంచి బయటపడి ముందుకు కదలాలి అంటే భగవంతుడిని ఆశ్రయించాలి. వారికి నేను నచ్చలేదు, వీరికి నేను నచ్చలేదు. మనకు మనం నచ్చితే మిగిలిన వాళ్ళకి నచ్చుతాం. మనకి మనం నచ్చావా లేదా తెలియడానికి ఒకటే పరీక్ష అండి. 1 గంట సేపు సమయం పెట్టుకోండి. ఈ గంట సేపట్లో ఎంతసేపు నేను నిజంగా ఆనందంగా ఉన్నాను, హాయిగా. ఏదో పనిలో మునగడం వల్ల కాదు, పనిలో మునగకపోయినా ఏ పని చేస్తున్నా నిర్మలంగా ఎంతసేపు ఉండగలిగాం, ఎక్కువసేపు ఉండగలుగుతున్నాం అంటే మనకి మనం నచ్చుతున్నాం అన్నమాట. మనకి మనం నచ్చడం ప్రధానం. ఎవరో మన భౌతికంగా చూసినా ఎవరో మన అందాన్ని మెచ్చుకోవడం కాదు. అద్దం ముందు నిలబడితే మనకి మనం ముద్దొచ్చేయాలి చాలు. ఇంక మిగిలింది పెద్ద విషయం కాదు ఇక్కడ. వారెవరికో ఈవేళ నచ్చుతాం, రేపు నచ్చం. వారికి నచ్చే పని చేస్తే నచ్చుతాం, లేకపోతే నచ్చం. పెద్ద విషయం కాదు అది. మనకి మనం నచ్చితే జీవితంలో విజయం సాధించినట్టే. దానికే ఇవన్నీ. మనం ఆశావాదం ద్వారా ఎప్పటికప్పుడు సరి చేసుకోవాలి. అందుకే మన సాహిత్యంలో, మన సంస్కృతిలో ఈ శుభశకునాలు ఒక భాగం, దుశ్శకునాలు కూడా.
కంగారు పడిపోవద్దు, అది జరిగింది ఇది జరిగిందని. కానీ కొన్ని ఉంటాయి. పైగా పక్షులకి ప్రకృతిలో ఉండేటువంటి మార్పులని, రాబోయే మార్పులని గ్రహించగలిగే శక్తి ఉంటుంది. మన కర్మఫలాలు మన మనస్సులోకి ప్రవేశిస్తుంటే మనకంటే ముందు జంతువులు, పక్షులు గ్రహిస్తాయి. కొన్ని జంతువులకి, కొన్ని పక్షులకి ఆ లక్షణం ఉంది. కాకి అరుపులో 22 రకాల భేదాలు ఉన్నాయని పరిశోధనలు బయటపెట్టాయి. కాకరూతం అందులో కొన్ని రకాల అరుపుల్లో ప్రకృతిలో ఉండే పరిణామాలు ప్రకారం ఉంటాయి. మనకి ఇన్ని భేదాలు మనకి తెలియవు కాబట్టి కాకి అరవగానే కంగారు పడిపోకూడదు. ఇవాళ ఇంత ఆధునిక యుగంలో 21వ శతాబ్దంలో కాకులు 2 ఓ చోట ఉన్నాయండి, చూశామండి, ఏం చెయ్యాలని అడిగేవాళ్ళు తయారయ్యారు. ఇదో పెద్ద విషయమా? ఏమైనా జరిగితే వాటికి జరుగుతుంది, మన మొహం వల్ల మనకు జరగదు. మన మొహం కంటే వాటి మొహమే మంచిది. ఈ ఊబిలో కూరుకుపోకూడదండి. కానీ అసలు ముందు ఈ శకునాలు, ఈ మంచి చెడ్డలతో నిమిత్తం లేకుండా కోకిలకు తలన్ వినుచుగూడ భవమును దాటవచ్చు. ఎక్కడో పద్యం వల్ల నేను పొద్దున్నే పూజ ముగించుకుని లేస్తుంటే మా ఇంటి దగ్గర ఓ చెట్టు మీద కోకిల కూసింది. ఇది వింటూ గడిపేయచ్చు, ఏమిటో అనుకుంటాను జీవితం. కోకిలకు తలన్ వినుచుగూడ భవమును దాటవచ్చు. ఈ కాకులకే కలన్ విని చికాకును పొందెదవేల చిత్తమా, లోకము నీకు లెక్కయే, లోకము నీకు లెక్కయే. స్వరూపమునందున దృష్టి ఉంచి ఏకాకిగా, స్వరూపమునందిన దృష్టి నుంచి ఏకాకిగా గొల్చినన్ శివుని చేరగలేవకో. ఏకాకిగా గొలిస్తే శివుని కాంతిని చూడగలేవి. ఏకాకిగా భగవన్ నమశివాయ నమశివాయ అనుకోగలిగితే శివుడు కనపడ్డు. లోకం అంతా రోజు ఇది పొద్దున్నే వీళ్ళు ఏదో అన్నారు, వాళ్ళు ఏదో అన్నారు, వారెవరో ఇలా అన్నారు, వీరెవరో ఈ ఫోన్ చేసి ఏమి చెప్తా, ఎవడో ఏదో అంటాడు. అవన్నీ పట్టించుకోవాలా? అందరికీ మనం నచ్చాలి అనుకోవడం అంత అజ్ఞానం ఇంకోటి లేదండి. అసలు నచ్చమండి. మనం ధర్మాత్ములవా కాదా ఒకటికి 10 సార్లు మనమే ఆలోచించుకోవాలి. అది మన హృదయం చెప్పినంతగా మరెవరు చెప్పలేరు మనకి. 10 మంది ఓట్లేసే వ్యవహారం కాదు ఇది. ఆ లోకుల అభిప్రాయాలకు ఎక్కువ విలువ వేయడం వల్ల లోకానికి నచ్చేలా మాట్లాడాలి, లోకానికి నచ్చాలి, 10 మంది మెచ్చుకోవాలి, ఇందులో పడిపోతున్నాం ఎక్కువ. 10 మంది మెచ్చుకోవాలి, ఏమైనా చెడ్డ పని చేస్తున్నాం, అలా అయితే ఆలోచిద్దాం. నడు రోడ్డు మీద సిగరెట్ కాల్చాల్సి వస్తే ఆలోచిద్దాం, 10 మంది ఏమనుకుంటారో బహిరంగంగా చేస్తున్నామని. అక్కడ ఎవడో ఒక్కడ ఆలోచించడు, దుప్పని లాగేయడమే. అవతల వాళ్ళ ఆరోగ్యాలు నాశనమైనా సరే, ఏదో చిన్న వ్యాఖ్యానం ఎవరో చేసేసరికి మంచం పట్టేయడం. ఇంకా అంత అవసరమా? అందుకని లోకంలో మనం చూడదలుచుకుంటే శుభశకునాలు ఎన్నో ఉన్నాయి. పక్షీవ శాఖా నిలయం ప్రవిష్టక. పక్షులు గోళ్లల్లోకి చేరాయి. ఆ పక్షి చూడు, ఆ చెట్టు దగ్గర గూళ్ళోకి చేరి శాఖా నిలయం ప్రవిష్టక. ఆ శాఖకి కట్టుకున్న గూడు ఎంత కట్టుకుంటుందండి, ఎంత నేర్పండి అసలు. ఆ గిజిగాడు అని జాషువా గారు పద్యాలు రాస్తాడు దాని మీద, పిచ్చుగూడు మీద. సాలిగూడు అసలు పిచ్చుగూడు మరీ విచిత్రం అండి. ఎక్కడి నుంచి ఆ చిదుగులు తీస్తుంది, అతుకెలా పడుతుంది అని, కానీ జిగురుందా ఏమిటి అసలు? ఆ నైపుణ్యం ఏమిటి? పైగా అదేదో విచిత్రంగా పైన సన్నగా, మధ్యలో లావుగా, మధ్యలో మళ్ళీ కింద బోరాలాగా, దాని లోపల నుంచి వెళ్ళడం, ఆ పెట్టాలని గుడ్లు లోపల పెట్టడం. అది చెట్టు అది గాలి వేస్తే ఏమవుతుందో తెలియదు, తుఫాను వస్తే ఏమవుతుందో తెలియదు. ఇంత పెద్ద ఇల్లు కట్టుకుని, ఇంత సరంజామా పెట్టుకుని మనం నిర్భయంగా ఉండలేకపోతున్నాం. అది హాయిగా ఎగురుతోంది ఆకాశం అంతా. ఆ పసిగుడ్లను అక్కడ బారేసి అక్కడ పెట్టి వెళ్ళిపోయి పొగలల్లా మేతకి తిరగకపోతే దానికి గతి లేదు. అది ఏ పక్షి ఆత్మహత్య చేసుకోవడం ఎప్పుడూ చూడలేదు మనం ఇంతవరకు. మనుషులు ఎందుకు చేసుకుంటున్నారో అర్థం కాదు. ఏ పక్షి ఆత్మహత్య చేసుకోలేదే. ఆ పక్షుల నుంచి నేర్చుకోవాలని నిజంగా. ఆ పక్షుల్ని లేకుండా చేసేసాం సెల్ ఫోన్లు వాడి. అంచేత ఆత్మహత్య నుంచి విరమింపజేసే పక్షులు లేవు, ఆత్మహత్యకు ప్రేరేపించే సెల్ ఫోన్లు వచ్చాయి. ఎందుకంటే మన మనస్సులు చాలా బలహీనమైనవి. వాట్సాప్లో, ఫేస్బుక్లో, ట్విట్టర్లో ఎవడు మన గురించి ఏ కామెంట్ చేసినా మనకి ఏడిపోయి. ఇంకా అవన్నీ చూసుకోక మానం, చూసి ఏడవక మానం. తీసావు ఈ ఫోన్ అవతల బారేస్తే అయిపోయా, నాకు ఆను ఆఫ్ తప్పితే ఇంకేం పని లేదురా. దేనికి ఇవన్నీ? పైగా ఈ అంతర్జాలం, ఈ ఇంటర్నెట్ ఒక వ్యాధి అయిపోయింది. దానివల్ల శారీరక వ్యాధులు కూడా వస్తున్నాయి, పత్రికల్లో వస్తున్నాయి. అంతకంటే పక్షుల్ని బతకనిస్తే, పక్షులకు అసలు గింజల సజ్జలో చోళ్ళు వేస్తే
అవి ఇంటికి వచ్చి పక్కనే ఓ పాత్రలో ఏమైనా పెడితే వచ్చి తిని కాస్త పక్కనే ఓ చిన్న గిన్నెలో ఇలా వెడల్పైన గిన్నెలో కాస్త నీళ్లు పెడితే తాగితే పుణ్యానికి పుణ్యం, పురుషార్థానికి పురుషార్థం, మనస్సుకి ఎంత ఆనందంగా ఉంటుందండి. పిల్లలకి అన్నం పెట్టినట్టే ఉంటుంది. పక్షీవ శాఖా నిలయం ప్రవిష్టగా, పక్షి ఆ గూటికి చేరింది చూడు, అది శుభశకునం. అంచేత సీత కూడా తన గూటికి తాను చేరుతుంది, రాముని కౌగిలి అనే గూటికి చేరుతుంది. అంతేకాదు పునఃపునశ్చ ఉత్తమ సాంత్వవాది, మళ్ళీ 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 కూస్తోంది చూడు. మామిడి కొమ్మ మీద కలమంత్రపరాయణుడైన కోకిల స్వామికి మొక్కి అని రాయప్రోలు సుబ్బారావు గారు రాశారు, మహానుభావుడు. మామిడి కొమ్మ మీద కలమంత్రపరాయణుడైన కోకిల స్వామికి మొక్కి. ఏం రాస్తారండి, కోకిల స్వామిట, కలమంత్రపరాయణుట, అంత బాగా వర్ణిస్తారు కవులకండి. ఈ పశువులు, పక్షులు, మనుష్యులు, దేవతలు ఏమీ తెలియదు, ఇవి ఏమీ తెలియదు. వాల్మీకి అంతే, సుబ్బారావు గారు అంతే, రాయప్రోలు గారు అంతే, కవింటే అంతే. మోదములోన మోదమైపోవును, ఖేదములోన ఖేదమైపోవును. మాధవిపతి పుచ్చి సుందరరామ శాస్త్రి గారు చెబుతారు, మహానుభావుడు, కవింటే ఏమిటో. మోదములోన మోదమైపోవును, ఖేదములోన ఖేదమైపోవును, సర్వమున్ కరగిపోవును వారల సృష్టి, సర్వమున్ కరగిపోవును వారల సృష్టి, వారి ఆహ్లాద వినోదముల్ కడు విలక్షణముల్, వారి ఆహ్లాద వినోదముల్ కడు విలక్షణముల్, కవులన్న నిత్య సూర్యోదయ కాల మానస సరోవర హంసలటుల్ రసప్రియుల్, కవులన్న నిత్య సూర్యోదయ కాల మానస సరోవర హంసలటుల్ రసప్రియుల్. కవులంటే సూర్యోదయ కాలంలో మానస సరోవరంలో విహరించే హంసలయ, వాళ్ళని గౌరవించడం నేర్చుకోమన్నాడు. అసలు ఒక కవి మన ఇంటి చుట్టుపక్కల ఉన్నాడు అంటే మన జన్మాంతర సుకృతం అంటే అది. ఇక ఆ కవి తమ్ముడో, అన్నో, భర్తో, భార్యో ఏదో అయితే వాళ్ళ అదృష్టం చెప్పక్కల. ఒక కవిని, కవయిత్రిని మనం పెళ్లి చేసుకున్నాం, ఒక కవిని మనం పెళ్లి చేసుకున్నాం, అది అదృష్టం. అది ఎవరు చెబుతారండి మధురమైన కవిత్వాన్ని? కవిరేవ ప్రజాపతి, అది కవిత్వం. అందుకని హాయిగా పునఃపునశ్చ ఉత్తమ సాంత్వవాది, మళ్ళీ మళ్ళీ ఎంత మధురంగా కూస్తుంది, ఎంత శుభం పలుకుతోంది. పక్షీవ శాఖా నిలయం ప్రవిష్టక పునఃపునశ్చోత్తమ సాంత్వవాది, సుస్వాగతం వాచముదీరయానక పునఃపునశ్చోదయతీవ హృష్టక. సుస్వాగతం వాచముదీరయానక, స్వాగతము సుస్వాగతము, స్వాగతము సుస్వాగతం అని పలుకుతుంది. కొంతమందికి శంక ఉంది భాష విషయంలో. స్వాగతం అనొచ్చగానే సుస్వాగతం అనకూడదండి. వాల్మీకి మహర్షి అన్నాడు, స్పష్టంగా గమనించండి. అలాగే సభికులు అన్న మాటను కూడా కొంతమంది ఆక్షేపిస్తారు. జోదగాళ్ళనే అర్థం ఉంది అనొద్దని. జోదగాళ్ళనే అర్థం ఉన్నమాట నిజమే, సభ్యులనే అర్థం కూడా ఉంది దానికి. జోదగాళ్ళ అర్థమే తీసుకోకల. ఇవాళ కొత్తగా సభ పెట్టినప్పుడు ఎవరన్నా సభికులకు స్వాగతం అంటే ఎవరు జోదగాళ్ళని ఏమీ అనుకోవడం లేదు. పాతకాలంలో ఉంటే ఉండొచ్చు, ఏ మృత్యుగట్టిన నాటకంలో వాడచ్చు. ఇవాళ అది వాడుకలో, ఇవాళ వాడుకలో అర్థం ఉంటే మనం కంగారు పడాలి, కానీ లేకపోతే సరిచేయక్కల. అలాగే సుస్వాగతం కూడా పొరపాటు మాటను ఎందుకు వచ్చిందంటే తద్దినంలో వాడతారు. అబ్దిగం స్వాగతము సుస్వాగతము, స్వాగతము సుస్వాగతం అని భోక్తలు ఏం వాడకూడదండి. ఏమిటండి తద్దినం అనగానే అంతద్వేషం దేనికండి, అశుభం అని అదేమిటండి? చాలా ప్రేమగా శ్రద్ధగా పెడుతున్నామండి దాన్ని అంత అశుభంగా తీసుకోవాల్సిన పని లేదండి. చివరికి మనం ఎలా అయిపోయింది అంటే మన బుద్ధులు అపరకర్మ చేయించే పురోహితులను కూడా అదో రకంగా చూస్తారు. చాలా పాపం అండి అది. పూర్వం ఈ అపరకర్మలు, ఈ శుభకర్మలు భేదం లేదు, అన్నీ ఒకళ్ళే చేయించేవారు. ఇప్పుడు వాళ్ళు దీనికి పనికిరారని, వీళ్ళు దానికి పనికిరారని మనం గీతలు ఇంకా ఎక్కువ గీసేస్తున్నాం. ఆధునికత పెరుగుతున్న కొద్దీ ఏం విశాలత్వం పెరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. ఇంకా గీతలు, ఇంకా సంకుచిత భావాలు ఎక్కువైపోతున్నాయి. ఇంకా గుడ్డి నమ్మకాలు, ఇంకా పిచ్చి, ఇంకా కులం పిచ్చి, మతం పిచ్చి, ప్రాంతం పిచ్చి, అన్ని స్వార్థం ఎక్కువైపోతున్నాయండి. ఈ వైజ్ఞానికత ఏం పెరిగిందో అర్థం కావట్లేదు. మనస్సులు ఏం విశాలమయ్యే తెలియట్లేదు. అపరకర్మ చేయించాడే వశిష్ఠులు తద్దినం పెట్టించారండి. రామాయణం చదువుకోండి. మహారాజుల ఇంట్లో, రాజుల ఇంట్లో, బ్రాహ్మణ ఇంట్లో కాదు, రాజుల ఇంట్లో వశిష్ఠుడు తద్దినం పెట్టించాడు. వశిష్ఠుడు అశుభం. ఎప్పుడు అపరకర్మ పురోహితులను కానీ, దానాలు పట్టేవాళ్ళని కానీ తేలిక చేసి మాట్లాడకూడదు. వారు ఆ దానాలు పట్టబట్టే, అపరకర్మలు చేయించబట్టే పితృదేవతల అనుగ్రహం కలిగి మనం శుభంగా సుఖంగా ఉన్నాం. ఆ అపరకర్మ పురోహితులందరికీ నేను శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా. మీరు సమాజం కోసం త్యాగం చేస్తున్నారు, సేవ చేస్తున్నారు. మీరు సత్యనారాయణ వ్రతం చేయించేవాడిని ఎంత గౌరవిస్తామో సంవత్సరకం పెట్టించేవాడిని అంతే గౌరవించాలి. ఏమీ తేడా రాకూడదు. ఇది సుస్వాగతం. ఇది ఎందుకంటే అక్కడ వాడినంత మాత్రాన్ని మనం ఆ చేత్తోనే తద్దినం పెట్టాం, ఆ చేయి కోసేసుకుంటామండి.
అక్కడ వాడిని వాడమంటే ఆ మనుషులు కూడా భిన్నంగా చూస్తే అలాగా. సుస్వాగతం వాచముదీరయాన హాయిగా వాల్మీకి వాడాడు. సుస్వాగతం వాచముదీరయానక పునఃపునశ్చ ఉదయతీవ హృష్టగా, మళ్ళీ మళ్ళీ ఆనందం ఉదయిస్తున్నట్టుగా ఉంది. ఇది శుభశకునాలు. నిజంగా ప్రకృతిలో పరిశీలిస్తే ఈ శుభశకునాలు మనకి లేవండి. ఉభయ సంధ్యలని చూడండి, 5 కళలు కనిపిస్తాయి. సంగీతం, సాహిత్యం, నాట్యం, కవిత్వం, శిల్పం ఎలా కనపడతాయి? సంధ్యాద్వయమునందు సహజాద్భుతములైన చిత్రములను మించు చిత్రమేది, దరిజేరుకొనుటకై తపించు కెరటాల హోరుమించిన కావ్యసారమేది, గూడు వీడెడు వేళ గూటికెగెడు వేళ పక్షి గొంతును మించు పాట ఏది, చిరుగాలి రవళికై సవరించుకొను తీగ నృత్యములను మించు నృత్యమేది, ప్రకృతి గుడిలోన పరమశిల్పముగాగా ఎవ్వరనుమతినిచ్చడిదేమి లేదు, ఎవరితో చర్చ చేసడిదేమి లేదు, మౌనమే దైవమన వేయి మాటలేలా, మౌనమే దైవమన వేయి మాటలేలా. ఈ నవజీవన వేదం చూస్తున్న వారందరికీ నా విజ్ఞప్తి అండి, నా యందు మీకు గౌరవం ఉంటే 6:30కి దీన్ని చూడడానికి ముందు ఒక 5 నిమిషాలు సూర్యోదయాన్ని చూసప్పుడు కూర్చోండి. సూర్యుడు కనపడకపోయినా సరే ఒట్టి ఆకాశాన్ని చూడండి. అది చూస్తే కానీ ఇది అర్థం కాదండి. నేను కవిని, నేను ప్రవచనకర్తని, నేను అవధానని, నేను పండితుణ్ణి, ఇవన్నీ చెప్పుకోవడం కంటే నేను కవిని అనడానికి చాలా గర్విస్తాను. నాకు భగవంతుడిచ్చిన జన్మల యోగ్యత కవిత్వం. నాకున్న అన్ని శక్తుల్లోనూ కవితాశక్తి గొప్పది. జన్మల పుణ్యం అది కవి అనేది. ఆ కవిత్వం అర్థం కావాలన్నా సూర్యోదయం చూడాలి, సూర్యాస్తమయం చూడాలి. టీవీలో చూస్తే ఏం తెలియదండి. సంధ్యాద్వయమునందు సహజాద్భుతములైన చిత్రములను మించు చిత్రమేది, సూర్యోదయ సమయంలో, సూర్యాస్తమయ సమయంలో ఆ రకరకాల రంగులతో ఆకాశం ఎంత బాగుంటుందండి. అంతకు మించిన చిత్రం ఎవరైనా వేయగలరా? ఎంత కళాకారుడైతే మాత్రం. చిరుగాలి రవళికై సవరించుకొను తీగ నృత్యములను మించు నృత్యమేది. మీ ఇంటి పిట్టగోడ మీద ఏదో తీగ ఇలా కదులుతూ ఉంటుందమ్మా, చిగురాకులు ఉంటాయి. సన్నటి గాలి వీచినప్పుడు, మలయమారుతం వీచినప్పుడు ఆ గాలి ఆ తీగ ఇలా కదులుతుందో చూడండి, ఆ నాట్యం చూడండి. అంతకు మించిన నాట్యం ఎవరైనా చేయగలరా? గూటికెగెడు వేళ గూడు వీడెడు వేళ పక్షి గొంతును మించు పాట ఏది, తన గూటికి తాను చేరేటప్పుడు. పక్షి ఇవ శఖానలయం ప్రవిష్టక, తన గూటికి తాను చేరేటప్పుడు. అలాగే ఆ గూడు విడిచి పిల్లల్ని విడిచిపెట్టి వెళుతున్నప్పుడు, అయ్యో ఈ భారమంతా భగవంతుడిది అని అనుకుని వెళుతున్నప్పుడు ఆ 2 స్వరాలు వినండి. ఒకటి కళ్యాణ రాగం, ఒకటేమో విషాద స్వరం వినపడుతుంది ఖచ్చితంగా. అంతకంటే కవిత్వం సంగీతం ఏదైనా ఉందా? అంతకంటే గొప్ప పాట ఏదైనా ఉందా? దరిజేరుకొనుటకై తపించు కెరటాల హోరుమించిన కావ్యసారమేది. ఎన్ని కావ్యాలు చదివినా, ఎన్ని శాస్త్రాలు చదివినా అంతిమంగా జీవుడు దేవుళ్ళలో కలవడమే కదండి. దరిజేరుకోవడం అంటే అంతే కదండి. గట్టెక్కాం ఉంటారు వేదాంతం అండి. ఆ మాట మామూలు మాట, గట్టెక్కాం. తర్వాత చెట్టు ఎక్కామంటే అది చూడండి, చెట్టు దెయ్యాలు ఎక్కుతాయి. చెట్టు ఎక్కామంటే మళ్ళీ జన్మ వచ్చిందని అర్థం. గట్టెక్కామంటే మొత్తం తరించాం, ముక్తి వచ్చింది. చెట్టు ఎక్కాం, గట్టి ఎక్కమనే 2 తెలుగు మాటల్లో బంధము ముక్తి. చెట్టు ఎక్కడం బంధం, గట్టి ఎక్కడం ముక్తి. అదే పారంగత. అందుకే దరిజేరుకొనుటకై తపించు కెరటాలు, ఒక నది కెరటాలు, సముద్రపు కెరటాలు. ముఖ్యంగా ఆ సముద్రాన్ని చూడండి, మీరు ఆ తీరాన్ని చూడండి. ఆ కెరటాలు ఎలా వచ్చి ఆ కెరటాన్ని తాకాలని ఎంత తపన భగవంతుడి కోసం అంత తపన పడాలి, ఆత్మజ్ఞానం కోసం అంత తపన పడాలి. ఓ పిల్లల కోసం పడతాం, సంపదల కోసం పడతాం, భగవంతుడి కోసం పడవండి మనం. భగవంతుడు మన కోరికలు తీర్చేవాడు అయిపోయాడు. వివేకానందుడు చెబుతాడు తన ఉపన్యాసాల్లో, భగవంతుడు లక్ష్యం కావాలి, జీవితమేమో మార్గం కావాలి. దురదృష్టవశాత్తు భగవంతుడు మార్గం అయ్యాడు, జీవిత భోగాలు లక్ష్యం అయ్యాయి అన్నాడు ఆయన. అన్ఫార్చునేట్లీ ది కాజ్ హ్యాస్ బికమ్ ది ఎండ్ అండ్ ది ఎండ్ హ్యాస్ బికమ్ ది కాజ్ అన్నాడు ఆయన ఇంగ్లీష్లో. నేను తెలుగులో చెబుతున్నా. భగవంతుడు జీవిత భోగాలు జీవితం మార్గం కావాలి, సాధనా మార్గం. భగవంతుడు లక్ష్యం కావాలి. కానీ దురదృష్టం ఏమైందంటే భగవంతుడేమో సాధన మార్గం అయ్యాడు, జీవిత భోగాలు లక్ష్యం అయిపోయినాయి. ఆ భోగాలన్నీ పొందడానికి దేవుణ్ణి ఏ పూజించాలండి? సాయంత్రం అండి, పొగలండి, ఎన్ని దీపాలు పెట్టాలండి, ఇలాగ మొదలెట్టాం. ఇదంతా ఎందుకంటే మన సుఖాలు, మన భోగాలు, మన కష్టాలు తీరాలి. అందుకని అలా భగవంతుని చేరడానికే ఈ జీవితం అంతా ఇదొక సాధన. దరిజేరుకొనుటకై తపించు కెరటాల హోరు. ఇక శిల్పం మిగిలింది. సంధ్యాద్వయం చిత్రం, పక్షి గొంతు పాట, దరిజేరుకునే కెరటాల హోరు జీవిత కావ్యసారం కవిత్వం.
తీగ చేసే నృత్యం ఇక మిగిలింది శిల్పం. ఎక్కడండి? మనం శిల్పం కాకూడదండి, పరమశిల్పం కావాలి. ప్రకృతి గుడిలోన పరమశిల్పముగా. బయట ఉంటే శిల్పం, గుడిలో ఉంటే పరమశిల్పం దేవుడు. అక్కడ ఉండేది శిలే, కానీ అది పరమశిల్పం, అది అర్చన అందుకుంటోంది. ఇది ఊరికే పక్కన ఉంది. మనం పరమశిల్పం కావాలని గుడిలో బొమ్మ ఎప్పుడు మాట్లాడదండి. మనం అలా మౌనంగా ఉండాలి, వీలైనంత మౌనాన్ని పాటించాలి. అవసరం అయితేనే మాట్లాడతాం, సత్యం అయితేనే మాట్లాడతాం, అత్యవసరం అయితేనే మాట్లాడతాం, లేదా మాట్లాడడం. ప్రకృతి గుడిలోన పరమశిల్పముగా. దీనికి ఎవరు అనుమతినిచ్చడిదేమీ లేదు, ఎవరితో చర్చ చేసేటిదేమీ లేదు. మౌనమే దైవమన వేయి మాటలేలా. ఆ మౌనాన్ని మించినటువంటి ఆనందం ఎక్కడుందండి? ఆ మౌనాన్ని జీవితంలో రోజులో ఒక అరగంట సేపైనా ఎవరితోనూ మాట్లాడకుండా, ఏ పుస్తకము చదవకుండా, ఏ టీవీ చూడకుండా, ఏ సెల్ ఫోను మొత్తం అన్ని కట్టి బారేసి కేవలం మౌనం, కేవలం మౌనం పాటిద్దామండి. ఎంత ఆనందం పొందగలుగుతామో తెలుస్తుంది. మళ్ళీ 23:30 గంటల్లో కలుద్దాం. అంతవరకు మౌనంగా ఉందాం.